సరే పెట్టుకో, నీ స్పెట్స్ చూద్దాం ఎట్లుంటాయో. చరణ్ కాక అసలు స్పెట్స్ పెడితే అద్దరిపోతుంది కదా. ఏంటండి అరాచకం? డబ్బాలు పడతాయి రో చిన్న డిస్క్ 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 తన్నులు పడతాయి తన్నులు తన్నులు పడతాయి రో. భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తాను, నా పేమెంట్. హలో రేవంత్ అన్న, నా పిల్లకి గిఫ్ట్స్ ఇద్దామనుకుంటున్నా. ఇది ఎంత ఉంటుందా? ఇది ఎంత ఉంటుందా? దేని గురించి ఇప్పుడు నీ పిల్లకి సచివాలయం గిఫ్ట్ ఇస్తావా? నీ లవర్ పేరు ఏం పేరు చరణ్? అంజలి. ఏం గిఫ్ట్ ఇచ్చావు అంజలికి ఇప్పటి వరకు? ఇది ఇచ్చేసా. ఏ హాటా? ఓరి దేవుడా. వాట్ ఇస్ దట్? అంజలి 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 చిలికే నవ్వుల పువ్వుల జాబిలి. ఇదేంటి చెప్పు. కిస్మి కిస్మి. ఎవరు చెప్పారు? పెట్టు ఒకసారి ఎట్లా. మీరు మల్లారెడ్డి గారి దగ్గర ఉంటారట కదా, నిజమేనా? నిజమే. ఏం చెప్తాను నీకు మల్లారెడ్డి గారు రోజు కలిసినప్పుడు? ఇట్లా అంటాడు. ఇట్లా అంటాడా? తగ్గేదే లేదంటాడా? ఏమని పిలుస్తాడు నిన్ను? చరణ్ అని పిలుస్తాడు. చరణ్ అని పిలుస్తాడా? ఏమి ఇచ్చాడు నీకు ఇప్పటి వరకు మల్లారెడ్డి గారు? చెప్పు, ఏబిసిడీలు చెప్పు ఒకసారి. ABCDHY 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 ABCDHY. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి గురించే ఒక మంచి వీడియో చేసినటువంటి బుడ్డోడని చెప్పచ్చు. చరణ్ నాతో ఉన్నాడు. అంటే చరణ్ కొంచెము మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బంది, బట్ తన డైలాగ్స్ చెప్తేనే చాలా నీట్గా డైలాగ్ చెప్పేంత కెపాసిటీ ఉంది. తన వీడియోస్ అయితే ప్రజెంట్ అయితే నేనైతే చాలా నవ్వినండి. అసలు వాడు వీడియో చూస్తూ ఉంటే కొన్ని సందర్భాలలో ఏడ్చుకునే వాళ్ళు కూడా నవ్వుతారు. ఈ వీడియో నేను పర్టికులర్గా ఎందుకు తీస్తున్నానంటే తనకి మీ సపోర్ట్ కంపల్సరీగా కావాలి. ఏదైనా అవకాశాలు ఉన్నా కూడా చరణ్ కనిపించాలి. పర్టికులర్గా చరణ్ కూడా ఒక అబ్బాయి డైలాగ్ చెప్పడం జరుగుతుంది. తన పేరు నేను మళ్ళీ మీకు చెప్తా, బట్ దానికంటే ముందు వాళ్ళ మమ్మీ కూడా వచ్చారు. తన ఇంటర్వ్యూ కూడా తీసుకుందాం. హాయ్ చరణ్. హాయ్. ఎక్కడుంది? నమస్తే. జోర్దార్, మస్తు తయారైనావు చరణ్. స్వెట్స్ ఎక్కడి చరణ్ నీకు? కొనుక్కున్నాం. ఎక్కడా? దూర్లంలో కొనుక్కున్నాం. ఎంత అయినాయి నీ స్పెట్స్కి? ఇవా 200 ఉండొచ్చు. మా 200? ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా, నువ్వే కొనుక్కున్నావా? కొనుక్కున్నా. నా దగ్గర పైసలు లేవు చరణ్. ఎట్లా? నాకు ఇవ్వచ్చు కదా అవి. తీసుకోండి. ఒకసారి పెట్టుకో, నీ స్పెట్స్ చూద్దాం ఎట్లుంటాయో. చరణ్ కాక అసలు స్పెట్స్ పెడితే అద్దరిపోతుంది కదా. సూపర్. అట్లనే స్పెట్స్ పెట్టుకునేది? వెరీ గుడ్. ఎవరో చెప్పు, ఇట్లా చెప్పు. యో సూపర్. నీకు ఏబిసిడీలు వచ్చా చరణ్? ఏబిసిడి ఏమో చెప్పు, ఏబిసిడీలు చెప్పు ఒకసారి. ABCDHY 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 మొత్తానికి చెప్పేసినావు టోటల్గా. సూపర్. ఏ అంటే ఏంటిది? ABCD. ఏ అంటే ABCD. ఓకే. డి అంటే ఏంటిది? ఎలిఫెంట్. ఎలిఫెంట్. ఇన్ని రోజులు నాకు అసలు ఎవరు చెప్పలేదే చరణ్ ఎలిఫెంట్ అని చెప్పేసి. అంటే నేనే చదివింది తప్పు. అసలు నాకు మా సార్ తప్పు నేర్పించేసరికి నేను ఈరోజు యాంకర్నైనా కదా. నువ్వు నేర్చుకునేది సూపర్. అసలు నీకు ఎవరు నేర్పిస్తారు ఇవన్నీ డైలాగ్స్? నేనే నేర్చుకున్నా. అట్లా నువ్వే నేర్చుకున్నావా? సూపర్గా చరణ్. అసలు ఒక మంచి డైలాగ్ చెప్పురానా.
డైలాగ్ ఏమో ఎవడు కొడితే ఎవడు కొడితే దిమ్మ తిరిగి దిమ్మ తిరిగి మైండ్ బ్లో అవుతుందో మైండ్ బాగా అవుతుందో వాడే వాడే చరణ్ గాడు. చరంగాడు ఏయ్ ఇట్లని మళ్ళీ సయ్యారు ఫైర్ పుష్ప 2 చూసినావా చరణ్? చూసిన చరణ్ నువ్వు పుష్ప 2లో పాట పాడావు కదా, దాన్ని నువ్వు చేంజ్ చేసి పాడినావు పాట. నేనైతే ఫుల్ నవ్వుకున్నా, అసలు అట్లా పాటను కూడా చేంజ్ చేస్తారని చెప్పేసి నువ్వు పాడితేనే తెలిసింది చరణ్ నాకు. కాబట్టి ఆ పాట ఒకసారి నువ్వు వాడు. డబ్బలు పడతాయి రో చిన్న డిస్క్ 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 తన్నులు పడతాయి రో. తన్నులు తన్నులు పడతాయి రో తన్నులు పడతాయి రో. నీకు ఎవరంటే ఇష్టం? హీరో అంటే ఎవరంటే బాగా ఇష్టం నువ్వు? పుష్ప పుష్ప, అల్లు అర్జున్ తగ్గేదే లేదా చరణ్? ఇంకా డీజే డిల్లు డీజే డిల్లే డిల్లు 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 డీజే టిల్లా. ఒకసారి చెప్పా స్టెప్ చెప్పి ఇట్లా డీజే టిల్లు కొట్టు 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 మిన్ని డాన్స్ చెప్పారు మిన్ని అటేటట్టు. ఇంకా ఇంకేమొచ్చు పాటలు నీకు? నువ్వు మొబైల్ చూస్తూ ఉంటావా ఎక్కువ? ఏం నేర్చుకుంటావు మొబైల్ చూసేటప్పుడు? నువ్వు ఫోన్ చూస్తావు కదా, నువ్వు ఫోన్లో ఏం చూస్తావు నువ్వు? అది సినిమాలో ఒకటి సినిమాలు చూస్తావా? ఏం సినిమాలు చూసావు ఇప్పటివరకు? నువ్వు ఎన్ని సినిమాలు చూసావు? 10-35 మొత్తం ఫోన్లో చూసిన. 35 సినిమాలు చూసినావా? అంత టైం ఉందా చరణ్ నీకు? నేను ఒక్క సినిమా కూడా చూస్తలేనే. ఏ సినిమా చూసినావు? నీకు బాగా గుర్తున్న సినిమా ఏంటి? పుష్పలో వేషం వేసుకుంటాడు, ముక్కకి అది అది పెట్టుకుంటాడు, రింగ్ పెట్టుకుంటాడు. ఎట్లా అనిపించింది నీకు? మస్తు ఫేమస్ అయిందని తెలిసింది. మస్తు ఫేమస్ అయిందా? ఎంత ఫేమస్ అయింది మస్తు అంటే చెప్పు. ఇంత ఫేమస్ అయింది. ఇంత ఫేమస్ అయిందా అల్లు అర్జున్? కానీ అట్లా చీర కట్టుకుంటారా కట్టుకుంటాడు అబ్బాయిలు? నిజంగా నీకు ఇష్టమైన అట్లా? నాకు ఇష్టం కాదు, కానీ అల్లు అర్జున్ ఇష్టం కట్టుకుంటే. ఎట్లున్నా అల్లు అర్జున్ చీరలో? మంచి గజ్జలు వేసుకుండు, కుడుక ముక్కని వేసుకుండు. గంగమ్మ తల్లి జాతర, గంగమ్మ జాతర జోరు జార్ నడిపిండు, జోరు నడిపిండు. నీకు మాయదారి మైసమ్మ పాట వచ్చాట కదా? మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ ఓ మైసమ్మ 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 గబ పెట్టి డించుకు డిన్ 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 గబ్బుగాక మైసమ్మ మైసమ్మ మైసారం పోదమే మైసమ్మ. సూపర్. అసలు చరణ్ నీ స్పెట్స్ బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి చరణ్ నన్ను. చెప్పు నీ లవర్ పేరు ఏం పేరు చరణ్? అంజలి. ఎక్కడుంది అంజలి? అంజలి అంజలి అంజలి. డాన్స్ అయ్యి అంజలి కోసం. నాకు రాదంట. నేను చెప్తాను నీకు డాన్స్. అంజలి 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 అయితే ఉంటే అంజలి. అంజలికి ఏమని చెప్తావు చెప్పు? ఐ లవ్ యూ అంజలి. అమ్మో ఏం చెప్పినావు? నాకు సిగ్గేస్తుంది. నాకు చెప్తున్నావా అంజలికి చెప్తున్నావా లావణ్యక్కకి చెప్తున్నావా? ఎవరికి చెప్తున్నావు? లవణ్యక్కకి చెప్తున్నా. లవణ్యక్కకి చెప్తున్నా. అబ్బో థ్యాంక్ యూ. నేను నీకు మా శివ స్టూడియో నుండి మంచి గిఫ్ట్ తెచ్చిన చరణ్. మా స్పెట్స్ పెట్టుకో నువ్వు. నీకు కొత్త స్పెట్స్. లవ్ యూ చరణ్. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ అక్క అంటున్నావా? ఆ స్పెట్స్ తీసి నా స్పెట్స్ పెట్టుకో, కొత్త స్పెట్స్ పెట్టుకో. వెరీ గుడ్, సూపర్. కొంచెం వెనక్కి కూర్చో, కొంచెం వెనక్కి. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చెప్పాలి. నీకు జానీ జానీ వేసి పాపచ్చా చరణ్? రామ్ చరణ్ జానీ జానీ వేసి పాపచ్చా? రాదు. జానీ జానీ టెల్లింగ్ నైస్ నో పాపా ఓపెన్ యువర్ మౌత్. అంజలి పాప, అంజలి పాపా లవ్ యూ. ఎందుకు చెప్పు? ఎప్పుడు కొంటున్నావు సచివాలయం? ఈరోజు వచ్చేసిన. ఈరోజు కొనేసి వచ్చేసినావా? సచివాలయంకి ఎంత ఇచ్చినావు? అడ్వాన్స్ ఎంత ఇచ్చినావు? 30 ఇచ్చేసిన. 30,000? 30 లక్షల? 30 కోట్ల? 30 కోట్లు. 30 కోట్లు ఇచ్చినావా చరణ్?
రూపాయలు ఇవ్వచ్చు కదరా ప్లీజ్, నాకు ఛాయ్ తాగడానికి కూడా లేవు. నిజంగా నాకు రూపాయి కూడా లేదు. ఇక లేదు, నా రూపాయి కూడా లేదు. అమ్మ ఇప్పుడు నువ్వు 30 కోట్లు ఇచ్చి వచ్చినావు కదా సచివాలయంకి, నాకి లేవు. అబ్బా ప్లీజ్, కనీసం నీ స్పెట్స్ ఇస్తావా మరి నాకు? ఇస్తా. స్పెట్స్ మాత్రం ఇస్తాం. ఎప్పుడు ఇస్తా అన్నారు సచివాలయం నీకు? నీ చేతికి అంటే నీకు తాళాలు ఎప్పుడు ఇస్తారట? తాళాలు ఏం ఎప్పుడు ఇస్తారట? రేపు తీసుకుంటావా? ఇప్పుడు నువ్వు నెక్స్ట్ సీఎం నువ్వేనా? నేనే. రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీ కాస్త కాంగ్రెస్ పార్టీ నేనే కేసీఆర్ని. నువ్వే నువ్వు కేసీఆర్వా? నీకెవరంటే ఇష్టం రా? కేసీఆర్ ఇష్టం. కేసీఆర్ ఇష్టమా? ఎందుకు కేసీఆర్ అంటే ఇష్టం నీకు? అట్లా బస్సులని కొంతమంది అట్లనే బస్సులను పంపిస్తారు కదా, అట్లా గుర్తు చేసుకున్నాను. ఓ కేసీఆర్ కలర్ ఏం కలర్ ఉంటుంది? కలర్ కేసీఆర్ కలర్ ఏం కలర్? జెండా కలర్. జెండా కలర్ ఏం కలర్? పింక్. ఓ పింక్ అని తెలుసా నీకు ఆల్రెడీ? ఎక్కడ ఉంటుంది అంజలి? బోయినపల్లిలోనేనా? బోయినపల్లిలో ఉంటుంది. బోయినపల్లిలో ఉంటుందా? ఏం చేస్తుంది అంజలి? ఏం చేస్తుంది అంజలి? అది స్కూల్కి వెళ్తుందా కాలేజ్కి వెళ్తుందా? కాలేజ్కి వెళ్తుంది. కాలేజ్కి వెళ్ళే పిల్లం పటాయించిన వారు నువ్వు. ఏం చెప్పింది అంజలి? ఐ లవ్ యూ అని చెప్పింది. ఐ లవ్ యూ అని చెప్పిందా? నువ్వేమని చెప్పినావు? సరే అన్న. సరే అన్న. ఏం గిఫ్ట్ ఇచ్చావు అంజలికి ఇప్పటి వరకు? ఇది ఇచ్చేసా. ఏ హాటా? దేవుడా, నువ్వు ఉండవలసినవి నువ్వురా హైదరాబాద్లో బోయినపల్లిలో. సార్ మీరు మల్లారెడ్డి గారి దగ్గర ఉంటారట కదా, నిజమేనా? నిజమే. ఏం చెప్తాను నీకు మల్లారెడ్డి గారు రోజు కలిసినప్పుడు? ఇట్లా అంటాడు. ఇట్లా అంటాడా? తగ్గేదే లేదంటాడా? ఏమని పిలుస్తాడు నిన్ను? చరణ్ అని పిలుస్తాడు. చరణ్ అని పిలుస్తాడా? ఏమి ఇచ్చాడు నీకు ఇప్పటి వరకు మల్లారెడ్డి గారు? పైసలు ఇచ్చారు, రోట్లు ఇచ్చారు, చికెన్ పెద్ద నోట్లా? ఏం పెడతాడు నీకు? ఎట్లా పెడతాడు? ఇట్లా తింటావా చికెన్? నువ్వేం తింటావు బాగా? అది పూరి, దోశ, చికెన్, మటన్. నీకు బిర్యానీ తెలుసా? బిర్యానీ తెలియదు. బిర్యానీ తెలియదు. ఎప్పుడు తినలేదా బిర్యానీ? ఎట్లా చేస్తుంది మమ్మీ ఇంట్లో బిర్యానీ? వండుతుంది. ఏమేమి వేస్తారు బిర్యానీలో? పప్పు, అది కారం పొడి, కారపొడి, ఉప్పు, నీళ్ళ బాటిల్. ఇంకేం వేస్తారు బిర్యానీలో? మజా బాటిల్. ఇంకా చెప్పు. మొత్తానికి బిర్యానీలో కారము, ఉప్పు, మజా బాటిల్, నీళ్ళ బాటిల్ వేస్తేనే చరణ్ చేసేటువంటి బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఒకసారి దీన్ని మనం ఒకసారి ట్రై చేద్దాము. నేను రేపు వెళ్ళిన తర్వాత ట్రై చేస్తా. బాగుంటుంది కదా బిర్యానీ, తినొచ్చు కదా నువ్వు చెప్పినటువంటివన్నీ వేస్తే. మటన్ ఎట్లా వండుతారు? చికెన్లో వండుతారు. మటన్ చికెన్లో వండుతారు. చికెన్ ఎట్లా వండుతారు? బిర్యానీ బగోన్లో. అసలు ఫస్ట్ బొగాని ఎక్కడ పెడతాం మనం? ఇంట్లో పెడతాం. ఇంట్లో పెట్టగానే అయిపోతుందా బిర్యానీ, లేకపోతే స్టవ్ ఏదైనా ముట్టిస్తావా? చెప్పురా. అవుతుందా? ఏమవుతుంది? ఉడుకుతుంది కొంచెము. నువ్వు బాగా ఏం తింటావు? రోజు ఏం తింటావు? మమ్మీ ఏం పెడుతుంది నీకు? అభి అన్న ఏం పెడతారు నీకు? అది పప్పు, అన్నం, పప్పు ఒకటి మురుకులు. చిప్స్, మురుకులు. నీకు న్యూడిల్స్ అంటే ఇష్టం కదా ఎక్కువ? నేను చూసిన నీ వీడియోలో. మ్యాగీ. సరే ఇప్పుడు నా కోసం మంచి డైలాగ్ చెప్పు. సచివాలయం బ్యాక్ సైడ్ చరణ్ కూర్చున్నట్టుగా ఆ సచివాలయం ఎట్లా ఉంటావు చెప్పు. ఆ డైలాగ్ చెప్పు. హలో బేబీ, బయట వస్తున్నదా? నీ బర్త్డే వస్తుంది కదా, గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా, తొందరగా వచ్చేసే బేబీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ బేబీ. లవ్ యూ టూ. హలో రేవంత్ అన్న. గట్టిగా
బర్త్డే వస్తుంది రేవంత్ అన్న. నా పిల్లకి గిఫ్ట్స్ ఇద్దామనుకుంటున్నా. 10th అన్న. అర్థం చేసుకోనా. పిల్ల కాదంట. ఇచ్చేసేయి కొంత. పైసలు ఎంత కావాలి అంత ఇస్తా. ఉంటానా. ఐ లవ్ యూ అన్నా. దేని గురించి ఇప్పుడు నీ పిల్లకి సచివాలయం గిఫ్ట్ ఇస్తావా? ఊరు దేవుడు, అసలు ఈ ఆలోచనలా. సో నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్నటువంటి యూత్ అయినా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు, సో కపుల్స్కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే మనం జస్ట్ బొకే అయినా కావచ్చు, సో శారీస్ అయినా జ్యువెలరీ అని ఇస్తారు. సచివాలయం ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలని ఎవరైనా అనుకున్నారు కానీ చరణ్ నీకు వచ్చిన థాట్ అసలు ఇంతవరకు ఎవరికి రాలేదురా. సూపర్. అసలు నువ్వు ఎట్లా అనిపించింది? ఎందుకు ఇవ్వాలనిపించింది సచివాలయం గిఫ్ట్? నాకు పెళ్ళి ఫిక్స్ అయిందని ఇచ్చేద్దామని. పెళ్ళి ఫిక్స్ అయిందని నీ లవర్కి ఇచ్చేద్దాం. పెళ్లి డేట్ పెట్టుకున్నారా నాన్న నీది? పెట్టుకున్నా. ఎప్పుడు బంగారం? 5 రోజులు. 5 రోజులే? 5 రోజుల్లో పెళ్లి కొడుకు అయిపోతావా? ఏం చేస్తారు పెళ్ళికి నీకు? డాన్స్ చేపిస్తారు. భరత్ డాన్స్ చేపిస్తారు. ఇంకా పెళ్ళి ఎట్లా చేస్తారు? డాన్స్లో చేస్తారు. డాన్స్లోనే పెళ్ళి చేస్తారు. మీ ఆ పిల్లకి ఏమిస్తావు? గిఫ్ట్ ఇస్తా. గిఫ్ట్ ఇస్తావు. తాళి కడతావా? ఎట్లా కడతావు? 3 డేస్ కడతా. ఎన్ని ముళ్ళు వేస్తావు? 5 ముళ్ళు. 5 ముళ్ళు వేస్తావు. 2 ముళ్ళు ఎక్స్ట్రా నారా? మీ బంధం బాగా దృఢంగా అంబుజా సిమెంట్ లాగా అతుక్కోవాలి, ఎప్పుడు విడిపోవద్దని 5 ముళ్ళు వేస్తావా? పంజా ఇట్లా విసిరేస్తావా? సో ఇవన్నీ 5. ఇవన్నీ 2. ఇవి 5. ఇవి 5. వెరీ గుడ్. ఇది 1. ఇవి 10. ఇవి 10. ఇవి 5. ఇవి 5. ఇవి 10. ఇవి 4. ఇవి 5. ఇది 5. ఇదేంటి చెప్పు? కిస్ మీ. ఎవరు చెప్పారు? పెట్టు ఒకసారి ఎట్లా. భలే చెప్పినావు అసలు. నువ్వు ఒక దాంట్లో ఇట్లా జస్ట్ ఓన్లీ యాక్టింగ్ చేసినావు ఫేస్ వరకు. ఒకసారి స్పెట్స్ది. వెరీ గుడ్. పైకి పెట్టుకో అట్లనే. ఇట్లా నువ్వు ఫేస్లో ఇట్లా 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 ఒక యాక్టింగ్ చేసినావు, గుర్తుందా నీకు? అది చెయ్యి ఒకసారి చూద్దాం. ఇంకా సూపర్ చెప్పినావు చరణ్. మళ్ళీ చెప్పు ఒకసారి. నన్ను చూసి చెప్పాలి. అట్లా అంటే ఏంటి? ఏం చెప్తున్నావు నువ్వు నాకు అంటానవా? నీకేమైనా డైలాగ్స్ వచ్చా? ఏం డైలాగ్ వచ్చి చెప్పు ఒకటి, మంచి సినిమా డైలాగ్. పుష్ప. చెప్పు. తగ్గేది పుష్ప. తగ్గేది లేదు పుష్ప. నువ్వు మల్లారెడ్డి గారు డైలాగ్ చెప్పినావా ఎప్పుడైనా? చెప్పిన. ఒకసారి చెప్పు. నా దగ్గర చెప్పు ఒకసారి మళ్ళీ. పాలమ్నా, సస్సైనా, బండి ఉన్నా, కారు ఉన్నా, సస్సైనా, పాలమ్మినా, పూలమ్మినా, సస్సైనా, గంట కొట్టోళ్ళే. గంట దేని కొట్టడం? ఏ గంట కొట్టడం? ఏ గంట కొట్టమంటావు చెప్పు ఒకసారి. సబ్స్క్రైబ్ చేయరు, గంట కొట్టరు. ఓ మా శివ స్టూడియోనా? థ్యాంక్ యూ. నేను అడగ ముందుకే చెప్పినావు చరణ్. వెరీ గుడ్, సూపర్ అసలు. ఇంకేం చెప్తావు చెప్పు నాకు. నువ్వు రోజు ఏం చేస్తావు నువ్వు లేచినప్పటి నుండి? సైకిల్ ఒక్కుతా. ఓకే. ఇంకా పళ్ళు బ్రష్ చేసుకుంటా. నీకు అడ్వర్టైజ్మెంట్లు తెలుసా? వాషింగ్ మిషన్ అనకు.
వాషింగ్ పౌడర్ ఆ డైలాగ్ చెప్పు ఒకసారి అభి అన్న చెప్తాను నీకు. నువ్వు ఇట్లా మొబైల్ చూస్తావు కదా, సో మొబైల్ చూసినప్పుడు ఇట్లా యాడ్స్ వస్తాయి, అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, మనకి టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్ వస్తాయి. ఒక పాప అంజలి పాప ఇట్లా డ్రెస్ వేసుకొని ఇట్లా ఇట్లా డ్యాన్స్ చేస్తుంది తెలుసా నీకు, వైట్ డ్రెస్ వేసుకొని ఇట్లా కనిపిస్తుంది, ఇట్లా 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 ఇట్లుంటుంది. సర్ఫ్ ఎక్సర్ మీదనా, టైడ్ మీదనా, దేని మీద ఉంటుంది? సర్పు తెలుసా నీకు? సర్పు ఎట్లుంటుంది? సర్పు తెల్లగా ఉంటుంది. సర్పు తెల్లగా ఉంటుందా? ఓ అమ్మ తెలుసురో నీకు, ఇది నాకే తెలియదు. చెప్పు ఆ డైలాగ్ చెప్పు. వాషింగ్ పౌడర్ నీ అమ్మ. వాషింగ్ పౌడర్ చెప్పు, మళ్ళీ మళ్ళీ చెప్పు. నిర్మల. నిర్మల. నిర్మల ఓ నిర్మల నిన్న చూస్తే నిర్మల. నిర్మల. ఇంకా మంజుల పాట వచ్చా? పాడు. మంజుల మంజుల మనసు పడితేనే నీ మీద, ఓ మరదాల నీ మేన వావను నేనే. మళ్ళీ వాడు, నేను పాడకుంటా నువ్వు వాడు. మంజుల మంజుల మనసు పడితేనే నీ మీద. ఇట్లా డాన్స్ వేసుకుంటా చెప్పాలి. ఫోన్ పక్కన పెట్టేసి ఎడిటర్ ఇక్కడ నుండి తీసుకో, ఆ ఫోన్ అన్నయ్యకి ఇచ్చేసి. ఇక్కడ చూ, నేను ఎట్లా చెప్తా అట్లా చెప్పండి, నన్ను యాడ్ చేయతాననే తీసుకో. మంజుల మంజుల వాడని మంజుల నాగులమ్మ నాగులమ్మ నాగిలమ్మో నాగిలమ్మో కన్ను నాగులమ్మ, నువ్వు ఏడికచ్చు నాగిలమ్మో కన్ను ఈడు ఉన్నది, నాగిలమ్మో నాగిలమ్మ పుసు పుసు నాగిలమ్మ. పుస్సు పుస్సురా, వెరీ గుడ్. ఇంకేం పాటలు వచ్చినా నీకు? ఇంకా ఏమొచ్చు నాకేం తెలుసు. ఏమొచ్చు? నిన్ను బంగారం అని పిలుస్తారు ఎవరైనా? బంగారం, నానా. మమ్మీ ఏమని పిలుస్తుంది నిన్ను? బంగారం అని పిలుస్తుంది. బంగారం అని పిలుస్తుందా? అమ్మకి ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చినావా చరణ్ నువ్వు? ఇవ్వలే ఇంతవరకు. ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదా? అభి అన్న నీకు డైలాగ్స్ చెప్తాడు కదా, నీకు డబ్బులు ఇస్తాడు ఎప్పుడైనా అభి అన్న? ఇస్తాడు. ఏం కొని ఇస్తాడు? నువ్వేదో తాగుతావు కదా, లిమ్కా కదా, ఏమంటారు దాన్ని? లిమ్కా, గ్లూకోజ్. గ్లూకోజ్ పొడి. నీకు ఇప్పుడు ఎనర్జీ కావాలి కాబట్టి నేను కూడా నీకు ఏ గ్లూకోజ్ ఇది వెరీ గుడ్. ఇప్పుడే నాకు తెలిసినటువంటి కొత్త న్యూస్ ఏంటంటే మీరు కూడా తెలుసుకోవాల్సింది మా శివ స్టూడియో నుండి, ఇది గ్లూకోజ్ నిజంగానే ఎనర్జీ వస్తుంది. చరణ్ కూడా ఎనర్జీగా, ఇంత ఎనర్జీగా ఉన్నాడంటే ఈ గ్లూకోజ్ వల్లనే. తాగు నాన్న. థ్యాంక్స్. తాగు ఇప్పుడు. చరణ్ నీ చేతిలో ఏముంది? కాకా గ్లూకోజ్. బాగుంటుందా? బాగుంటుంది. తాగు ఒకసారి. చేస్. నువ్వు ఎప్పుడన్నా తాగు. ఎట్లుంది? మంచిగా ఉంది. మంచిగా ఉందా? మళ్ళీ చెప్పు దాని పేరు, నేర్చుకుంటా మళ్ళీ ఒకసారి. నేను బుక్లో రాసుకుంటా. ముక్కులో రాసుకుంటా. ముక్కులో కాదురా, బుక్లో రాసుకుంటా. దాని పేరు ఏం పేరు? కక్క గ్లూకోజ్. కక్క గ్లూకోజ్. వెరీ గుడ్, సూపర్. ఎప్పుడైనా వైన్ షాప్కి వెళ్ళినావా చరణ్ నువ్వు? వెళ్ళినా. వైన్ షాప్కి? అబ్బా, ఎవరేమనలేదా? ఏం తెచ్చినావు? వైన్ షాప్లో ఏముంటాయి అసలు? బీర్ సీసా. బీర్ సీసా ఉంటుందా? ఎట్లుంటుంది బీర్ సీసా? తెల్ల ఉంటుంది. కైకే పాను బనారస్ వాలా. పాడు. వాలే వాళ్ళ పాన్ ఉస్కే వాలే జోర్ కేసా. పాన్ తింటావా నువ్వు ఎప్పుడైనా? పాన్, స్వీట్ పాన్ ఎప్పుడు తిన్నావు? మస్తు సార్లు తిన్నా. ఎట్లుంటుంది అది టేస్ట్? నేను ఒక్కసారి కూడా తినలేదు చరణ్, నాకు ఎవ్వరు ఇస్తలేరు అసలు. అది తినలే. కనీసం నువ్వు నాకేమైనా గిఫ్ట్ తెచ్చినావా? తెచ్చిన తేలే. ఇంకా తెచ్చినా తేలేదా? రెండు తెచ్చినావు తేలే, కానీ మర్చిపోయినావు మొత్తానికి. పర్లేదు. ఇంకేమేమి చేస్తావు యాక్టింగ్లో నువ్వు? వాటిలో ఏమైనా వేస్తారు. ఏమన్నా ఒకటి చేస్తావా? ట్యాంక్ బండ్లో నేను వెళ్ళినప్పుడు ఎంతమంది గుర్తుపడతారు చరణ్? నీతో వీడియోలు చేస్తున్నారు కదా అందరూ. 10 మంది 36 మంది చూసారు.
10 మంది 36 మంది ఒక్కసారి 10కి కొడితే మళ్ళీ పోయి 36 మందికి పడ్డారు. వెరీ గుడ్. అసలు ఇంకా ఏమంటారు నేను ట్యాంక్ బండ్లో అందరూ? చరణ్ అని పిలుస్తారు. నన్ను ఏమన్నా రామ్ చరణ్ పేరు పెట్టారు. ఎవరు పెట్టిర్రు? అందరు పేరు పెట్టారు. రామ్ చరణ్ అని పెట్టిర్రు అందరూ. నువ్వు హీరోయిన్లు ఉంటారు కదా సినిమా చూసేటప్పుడు డాన్స్ చేస్తుంది హీరోయిన్, తెలుసు కదా నీకు? చిరంజీవి, చిరంజీవి, పల్లె కళ్యాణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, అల్లు అర్జున్, ఇంకా అంతే. వీళ్ళు హీరోలు. హీరోయిన్లు ఉంటారు కదా, అంజలి లాగా, నీ లవర్ అంజలి లాగా ఉంటారు కదా, వాళ్ళకు కూడా పక్కన డాన్స్ చేస్తారు. వాళ్ళు ఎవరంటే ఇష్టం నీకు? ఎవరెవరు తెలుసు నీకు? పల్లె కళ్యాణ్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ చేస్తాడు. వెరీ గుడ్. అమ్మాయిలు ఎవరు ఇష్టం? అంజలి. అంజలి ఇష్టమా? ఏడు తిరిగి అంజలి గోసు వదులుతలేదు కదా. ఇంకెవరు ఇష్టం అంజలి కాకుండా? అంజలిని చూడగానే నువ్వు ఫస్ట్ ఏమనుకున్నావు? నీకేం నచ్చింది అంజలిలో? పేస్ట్ అనిపించింది. పేస్ట్ పెట్టుకుని వచ్చిందారా నీ దగ్గరికి? నువ్వు స్నానం చేసేటప్పుడు పేస్ట్ పెట్టుకుంటుందని చెప్పినావు కదా, మర్చిపోయినా. ఆ పేస్ట్ ఆమె రాసుకొని నీ దగ్గరికి వచ్చింది. ఇద్దరికి బాగా కలిసిందా బంధం? బాగా కలిసింది. ఏం మాట్లాడినావు ఫస్ట్ అంజలితోని? ఐ లవ్ యూ చెప్పిన. ఒక ఐ లవ్ యూ చెప్పినావు. ఇంకా పెళ్ళి చేసుకుందామని చెప్పిన. పెళ్ళి చేసుకున్నావు. ఇంకా నాన్న ఐ లవ్ అంజలి చెప్పేసిన. పెళ్ళికి ఓకే చెప్పింది అంజలి? చెప్పింది. ఎప్పుడు చేస్తున్నావు పెళ్ళి? 5 రోజులు చేస్తున్నా. 7 రోజుల పెళ్ళి. వధువు సినిమాలాగా, వరుడు మూవీ లాగా. ఏం చేస్తావు పెళ్ళికి? ఇప్పుడు నువ్వు కొత్త బట్టలు కొనుక్కున్నావా? కొనుక్కున్నా. మేమైతే మా శివ స్టూడియో నుండి చరణ్ని పెళ్లి కొడుకుని చేస్తాను నేను, సరేనా? ఎంత నీకేం బంగారం కావాలా, బట్టలు కావాలా? పెళ్లి బట్టలు కొనియాలా? సరే, డన్, నేనే కొనిస్తాను నీకు. సరే, మనం ఇవన్నీ ఇప్పుడు పక్కన పెట్టేస్తే మమ్మీ గురించి ఏం చెప్తావు నువ్వు? అమ్మ గురించి మస్తు బాధపడ్డది. బాధపడ్డదా మస్తు? ఏడ్చింది. ఎందుకు ఏడ్చింది చరణ్? డాడీ కోసం ఏడ్చిందా? డాడీ ఏమంటాడు నీతోని? చరణ్ అనిస్తాడు. మాట్లాడతాడా నీతోని? మాట్లాడతాడు. వేసుకుంటా చెప్తాడు బాధలు. నువ్వు చెప్తావా? మమ్మీ చెప్తుందా? మమ్మీ బాధపడుతుంది. మమ్మీ బాధపడుతుందా? నీ స్పెట్స్ పైకి పెట్టుకో, ఇప్పుడు చెప్పు. మమ్మీ బాధపడుతుందా? ఏమని చెప్తుంది చరణ్ మమ్మీ నీతోని? ఎందుకు వేసినా అంటే మమ్మీ డాడీ లేడు కదా, అందుకే వేసిన. అందుకే ఏడ్చిన అని చెప్తుందా? మరి నువ్వు మమ్మీని మంచిగా చూసుకుంటావా? అక్కని మంచిగా చూసుకుంటా. అక్కని ఫేమస్ అయి చూసుకుంటా. నువ్వు ఫేమస్ అయి చూసుకుంటావా? మమ్మీ వీడియోలో కనిపిస్తే నీకు హ్యాపీనేనా? హ్యాపీ. నువ్వు స్కూల్కి వెళ్తావా చరణ్? స్కూల్కి వెళ్తా. అప్పుడప్పుడు వెళ్తుంటే ఇప్పుడు మానేసిన. అప్పుడప్పుడు. నీకే అంటే మీ స్కూల్ పేరు ఏం పేరు? అప్పుడు నువ్వు అప్పుడప్పుడు పోయిన స్కూల్ పేరు? అంగన్వాడీ స్కూల్కి వెళ్ళాం. అక్కడ ఏమేమి ఇస్తారు అంగన్వాడీ స్కూల్లో? పిండి, గుడ్లు, అన్నం, పప్పు. అది పిండి ఉంటుందా? అవును, సత్తుపిండి. సత్తపిండి. ఏం చేస్తారు సత్తపిండితోని? తింటావా? ముద్దలు చేసుకుంటావా వాటర్లో కలుపుకొని? మంచి బలం కదా. మంచిగా అనిపించేదా నీకు అక్కడ? దోస్తులు ఉన్నారా నీకు? దోస్తులు మస్తు మంది ఉన్నారు. ఎవరు నీ బెస్ట్ దోస్తు? ఎవరు బెస్ట్ ఫ్రెండ్? శుభం. అమ్మాయి అంజలి. ఎంత దిప్పుకొచ్చిన అంజలిని మర్చిపోతలేవేంద్ర నువ్వు? నిజంగా అంజలి ఉందా లేకపోతే ఊహించుకుంటున్నావా? హార్ట్లోనా? నీ గుండెలో మొత్తానికి చిగురించింది అక్కడ. పువ్వు అయిందా? పువ్వు అయింది. ఆ పువ్వుని తీసుకొని నువ్వు చెవిలో పెట్టుకోవాలంతే. పెట్టుకుంటావా? చెవిలో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా నీకు? నువ్వు వెర్రి పుష్పాన్ని అవుతావు మళ్ళా. నువ్వు కావా? అభియన్న నీకు ఎప్పుడన్నా మందు తాగిచ్చిండా? బీరు స్మెల్ తెలుసా నీకు? ఇట్లా తెలియదా? సో నీకు బాగా ఇష్టమైనటువంటి స్వీట్ ఏంటి? స్వీట్ తినేది ఏం తింటావు? అంగూరాలు తింటావు. ఇంకా ఆపిల్. బిస్కెట్లలో ఏ బిస్కెట్స్ అంటే బాగా ఇష్టం? పార్లేజ్ బిస్కెట్. ఇప్పుడు నేను ఇస్తే ఏం చెప్తావు నువ్వు నాకు? ఎన్ని తింటావు నువ్వు రోజు? 5 తింటావు రోజు? ఎట్లా, టీలో పెట్టుకొని తింటావా లేకపోతే ఎట్లా పెట్టుకొని తింటావు? ఛాయలు అంటించుకొని తింటా. ఛాయలు అంటించుకొని తింటావా? ఈమెనేనా మీ అంజలి పాప? ఎవరు ఈమె?
అంజలి ఇప్పుడు తినాలి నువ్వు నా ముందు ఎన్ని తింటావు ఫాస్ట్గా నేను నీ కౌంటింగ్ చేస్తా 1 minute నువ్వు 10 తినేయాలి రెడీ ఇది కూడా నీకే అంజలి పాపని చూపెట్టు ఒకసారి నాకు నువ్వు అందుకే నువ్వు ఈ బిస్కెట్ తింటున్నావు నాన్న ఎప్పటి నుండో మేము ఎవరు ఈ అంజలి పాప అనుకుంటే ఆ బొమ్మ పాపనా చూడు నువ్వు మంచిగా కూర్చో ఇట్లా కూర్చొని తిని చూద్దాం ఎన్ని తింటావు ఫాస్ట్గా చరణ్కి ఇప్పుడు ఒక టాస్క్ పెడదాం ఆ టాస్క్ ఏంటంటే చరణ్ ఒక 1 minute ఫాస్ట్గా 10 బిస్కెట్స్ తినేసేయాలి రెడీనా ఎట్లా తినాలి అని అంటే కళ్ళు మూసుకొని తినాలి ఎట్లుంది టేస్ట్ మంచిగా ఇంకా నీకేమంటే ఇష్టం ఇంకా మ్యారీగోల్డ్ అంటే ఇష్టం తొందర తినాలి నువ్వు అవి నువ్వు వీడియోస్ చూస్తావు కదా చరణ్ ఏమేం వీడియోస్ తీస్తావు అంటే నువ్వు మొబైల్ చూసినప్పుడు ఏం వీడియోలు చూస్తావు దగడ్ సాయి అంటే ఇష్టం నీకు అబ్బో అన్న అందరికి ఇష్టం కదా ఎందుకు ఇష్టం అన్న అంటే ఫ్యానా నువ్వు కలిసినావు ఎప్పుడన్నా అన్నని కలిసిన ఏమన్నాడు అరే మంచి వీడియో తీసినావు ఐ లవ్ యూ అన్నాడు పాడు ఒకసారి దగడ్ సాయి అన్న గురించి పాట పాడు పోతావా దగడ్ సాయి అన్న బోనాలు ఈవెంట్కి పోతా కలిసా సాల్వా కప్పుతారు అమ్మ నీకు సాల్వ కూడా కప్పుతున్నారా ఇంకా సాల్వా కప్పి సెకండ్ ఇస్తారు పోతారు సెకండ్ ఇచ్చిపోతారు నీకు ఎంతమంది ఇచ్చిర్రు ఇప్పటివరకు నీకు సెకండ్ 10 మంది ఇచ్చారు సెకండ్ అంటే ఏంటిది దగడ్ సాయి ఫేమస్ సెకండ్ అంటే దగడ్ సాయి ఫేమస్ ఓకే ఎక్కడ ఉంటాడు దగడ్ సాయి అన్న అది అది పలారు బండి పలారం బండి దగ్గర ఉంటాడా పలహారం బండి తీస్తాడు పోచమ్మ టెంపుల్ ఏమంటాడు నమస్తే చరణ్ బాయ్ ఏమన్నాడు నేను మంచిగా చరణ్ బాయ్ అని పిలుస్తాడు రామ్ చరణ్ అన్న పిలుస్తాడు పాట పాడు ఒకసారి దగడ్ సాయి అన్న కోసం నాకు దగడ్ సాయి అన్న అప్పుడు వాడింది కానీ నాకు అది కాలే నీకు ఇంకెవరంటే ఇష్టం వీడియోస్ చూసినప్పుడు అది చెల్లెన దాన్ని ఎల్లమ్మ అది పాడతాడు ఆయన ఏం పాట సర్లమ్మ ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ ఆ పాట పాడతాడా నీకు పోతురాజు తెలుసా పోతరాజు తెలియదు తెలియదా ఎట్లుంటాడో తెలియదా పోతురాజు నీకు పోతురాజు అంటే ఇష్టమట కదా మీ మమ్మీ చెప్పింది నాకు పోతరాజు ఇష్టం కానీ ఎమ్మడవాడు కొడతాడు శరాకాలు వచ్చాడు ఎమ్మడవాడిని ఉరికొస్తాడు ఎంబడి వరకు వస్తాడా నీకేమనిపిస్తుంది అప్పుడు వెనకాల ఆరేస్తాడు మంచిగా బొట్టు పెడతాడు చరణ్ అని పిలిచిండా నేను ఎప్పుడన్నా టెంపుల్కి వెళ్తావా చరణ్ నువ్వు వెళ్తా ఏమని మొక్కుతావు దేవుణ్ణి మంచి అమ్మవారిని మొక్కుతా మంచిగా సక్సెస్ అయినా మొక్కుతా సక్సెస్ అయ్యి చెప్తావా నీకేమంటే ఇష్టము అంటే నువ్వు పెద్ద నాకేం చేస్తావు పెద్ద అయినాక సక్సెస్ అవుతావు ఏం చేస్తావు ఇల్లు కట్టుకుంటావా కారు కొనుక్కుంటావా బండి కొనుక్కుంటావా సైకిల్ కొనుక్కుంటావా సైకిల్ ఉంది ఏం కొనుక్కుంటావు నెక్స్ట్ నువ్వు కేటీఎం చిన్న బైక్ కేటీఎం చిన్న బైక్ కొనుక్కుంటావు ఎన్ని పైసలకు వస్తుంది అది 5:30 వస్తుంది 5:30 వస్తుంది ఓకే నువ్వు పెద్దగా అయిన తర్వాత ఏం జాబ్ చేస్తావు నువ్వు పని చేస్తా ఏం పని పోలీస్ అవుతావా డాక్టర్ అవుతావా లాయర్ అవుతావా యాక్టర్ అవుతావా కేటీఎం లేపుతా పైనకి కేటీఎమే లేపుతావా రా పైనకి వెరీ గుడ్ నువ్వు కేటీఎం దగ్గర ఒక డైలాగ్ చెప్పిన చూడు ఆ డైలాగ్ చెప్పు మమ్మీ పెట్రోల్ అయిపోయింది అన్న డైలాగ్ చెప్పు ఒకసారి మమ్మీ పెట్రోల్ అయిపోయింది 200 కొట్టి పెట్రోల్ మళ్ళీ మంచిగా చెప్పు మమ్మీ 200 ఇస్తే నేను పెట్రోల్ పోసుకొని వచ్చేస్తా అంట వచ్చేస్తా అంటావా అది అంజలి కోసం చెప్పినావు కదా మమ్మీ పెట్రోల్ అయిపోయింది అంజలి పెట్రోల్ అయిపోయింది మమ్మీ అంజలి కోసం ఎదురు చూస్తున్నాను చెప్పా అంజలి కోసం పెట్రోల్ అయిపోయింది అంజలి కోసం ఎదురు చూస్తున్నావు అంజలి ఎవరో కానీ ఈ వీడియో చూడగానే ఆమె పేరు మార్చుకుంటుందిరా అంజలి అనే ఉండే పేర్లు అందరు తీసేసుకుంటారు దెబ్బకిగా తెలుసా నీకు తెలియదా అంజలి అంజలి పాట పాడు అంజలి 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 లెక్కనే తెల్లగా ఉన్నావు అంజలి లెక్క తెల్లగా ఉన్నావు అంజలి లెక్క లిప్స్టిక్ పెట్టుకుంటుంది అంజలి లెక్క కమ్మలు పెట్టుకుంటుంది అంజలి లెక్క పాడది మొత్తం పాట కలిపి వాడు
అంజలి 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 నువ్వు ఎక్కడ ఉన్నా నా కోసం లవ్ చేసుకుందాం దాయి. మీ అబ్బాయి ఇలా వెస్టర్న్ అన్నీ ఫాస్ట్ మాసు అన్నీ కల్పించినావు అన్నట్టు మొత్తానికి ఈ పాట అంజలికి డెడికేట్ చేస్తున్నావు. అంజలి వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ పాట చూడండి. సో చరణ్కి లైక్ చేయండి కంపల్సరీగా. సో ఇంకా చరణ్ ఇంకేమైనా చెప్తావా, డైలాగ్ చెప్తావా ఇంకేమైనా? అయిపోయినాయి, అయిపోయినాయి. అవే డైలాగ్స్, ఇంకేం డైలాగ్స్ లేవు ఇంకా నువ్వు. ఒకసారి గట్టిగా శివ స్టూడియోకి లవ్ యూ చెప్పు గట్టిగా. చూడు అందరికీ ఐ లవ్ యూ. శివ స్టూడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టు సబ్స్క్రైబ్ చేయండి. దేన్ని? శివ సూర్య ఇక్కడ మళ్ళీ చెప్పు. శివ సూర్యకి గంట కొట్టు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా నీ వీడియోని అందరు చూడమని చెప్పవా? నా పేరు తెలుసా నీకు అసలు? తెలుసు, నాకు తెలియదు. ఇప్పుడు తెలుసు, నాకు తెలియదు అనుకోలే. అంతే కదా. అసలు నువ్వు ఎక్కడ నుండి వచ్చినావు నాకు చెప్పలేదు. భయంపల్లిలో వచ్చిన. ఎట్లా వచ్చినావు? భయంపల్లి నుంచి సైకిల్ మీదకి వచ్చేసిన. సైకిల్ మీదకి వెళ్ళి తమ్ముడా నీ కాలు మొక్కాలి రా దూరా. మల్లారెడ్డి తెలుసు కదా నీకు? ఎట్లుంటాడు ఆయన? తెల్లగా ఉంటాడు, ఒక మిసాలు ఉంటాయి, గడ్డాలు ఉంటాయి, ఒకటి సైడ్ ఇట్లా ఇట్లా నమస్కారం పెడతాడు, ఇట్లా ఇట్లా అంటాడు. అమ్మ నీతో ఏమని మాట్లాడుతుంది? అమ్మ ఏం రా తిన్నావా లేదా అంటే మమ్మీ కోసం వచ్చినామంటే ఎందుకని నువ్వు తింటలేవు, ఎందుకంటే తింటావా అని చెప్తా. ఏమేమి ఇస్తుంది తినడానికి నీకు? కురుకురు అది ఏమన్నా అట్టి పండన్నా కురుకులేనా ఇస్తుంది. మరి నువ్వు స్కూల్కి ఎప్పటి నుండి పోతావు చరణ్? స్కూల్కి హాలిడే నుంచి పోతున్నా. హాలిడే నుండి స్కూల్కి వెళ్తారు. హాలిడే అందరు ఇంట్లో ఉంటారని నేను విన్నా, కానీ వీడైతే స్పెషల్గా హాలిడేకే వెళ్తాడట. ఏ హాలిడే? హాస్టల్కి వెళ్తావు నువ్వు? హాస్టల్లో ఉంచితే వెళ్తా. ఏం చేస్తావు నువ్వు? పెద్దగా నాకేం చేస్తావు నాకు చెప్పలేదు. డాక్టర్ అవుతావా, లాయర్ అవుతావా, డాక్టర్ గాను, పోలీస్ అవుతావా? పోలీస్ గాను, డాన్ అవుతా. డాన్ అవుతావు? ఓ అమ్మ డాన్ అంటే ఏంటిదిరా? ఇట్లా డాను నేను డాను నేనే మిలన్ నేనే మాస్టర్. నువ్వే డాను, నువ్వే మాస్టర్వి, నువ్వే విలన్వి. మొత్తానికి చరణ్ ఇదంతా రామ్ చరణ్ స్టోరీ ఇది మొత్తం. రాసుకోవచ్చు స్క్రిప్టెడ్. నేను అభి అన్నకి ఏం చెప్తావు నువ్వు? నీకు ఇన్ని వీడియోస్ నేర్పిస్తున్నాడు కదా, నేను ఫేమ్ చేపిస్తున్నాడు కదా. ఐ లవ్ యూ బంగారం. లవ్ యూ బంగారం ఎవరు? నాకు చెప్పినట్టుంది. చెప్పు మరి. అభి అన్నకు లావణ్యక్కని పెళ్లి చేసుకో అని చెప్పు. రవి అన్న చేసుకుంటావు? అభి అన్న మంచిగా చెప్పురా ప్లీజ్ రా, మా పెళ్ళి చేయరా ప్లీజ్ రా. చెయ్యి పిలువు మరి, రమ్మని చెప్పి ఇప్పుడే ఫోన్ చెయ్యి. లేడున్నాను ఫోన్. నాకేం తెలుసు? నీ ఫోన్లోకి వెళ్ళి చెయ్యి. నీ ఫోన్ ఏది? చెయ్యి, ఫోన్ చేసి చెప్పు. లావణ్యక్క వెయిట్ చేస్తుంది, తొందరనా, ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలి రా అని చెప్పు. మాట్లాడు. హలో హలో అభి అన్న తొందరగా పెళ్ళి చేసుకున్నావు దా. అభి అన్న పెళ్ళని చూసినా దా, మస్తు ఉంది, కట్టం వస్తుంది దా. నేనే ఇప్పిస్తా పెళ్ళి. లావణ్యక్క వెయిట్ చేస్తుందను. లవైనాక పెళ్ళి చేస్తుందంటే ఇన్ని రోజులకు నాకు పెళ్లి యోగం కల్పించినవా చరణ్? థ్యాంక్ యూ, లవ్ యూ. ఏమన్నాడు? వస్తున్నాడా? వస్తున్నాడు. అయితే నేను పెళ్లి చేసుకుంటా అయితే ఈరోజు మొత్తానికి చరణ్ వల్ల. సో నీకు ఇంకేమైనా మంచి డైలాగ్స్ వచ్చా? వీరశంకర్ రెడ్డి చెప్పా, డైలాగ్ చెప్పు. వీరశంకర్ రెడ్డి పీకేస్తే ముక్కని తక్కువ చేస్తా. సూపర్. చిరంజీవి డైలాగ్ కదా అది. ఎవరి సినిమాలు చూస్తావో చెప్పలేదు నువ్వు నాకు. అల్లు అర్జున్, జీ డాడీలు,
ఇంకా పుష్ప. నువ్వు ఒకటి ఎవరినో బూతు మాటలు తిట్టినావు, ఎందుకు తిట్టినావు వీడియోలా? మా ఫ్రెండ్స్ లేదని. ఫ్రెండ్స్ లేరని తిట్టినావా? ఒకసారి చెప్పా డైలాగ్ చెప్పు మళ్ళీ. నువ్వు వాడుకోవు బలిసింది అవి అన్నావు కదా, చెప్పు ఒకసారి చెప్పు. ఫోన్లో చెప్తావు కదా బండి మీద, చెప్పా డైలాగ్ చెప్పు. మొన్న జల్గా సగుద్దావాలి ఇంకా రాబోయ్. ఇంకొకటి కూడా గిట్లా పెట్టుకున్నావు ఫోటో, ఇట్లా పెట్టుకుని ఉన్నావు, ఏంటది? నన్ను అది ఆ, నా జల్గా సగుద్దావాలి ఇంకా. అమ్మని జోలికి ఎవ్వరు రారు, నేనైతే అచ్చలే రాను. సూపర్, థ్యాంక్ యూ. నీకు ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ చరణ్? మస్తు అనిపించింది. నా మీద ఒక మంచి జోక్ చెప్పు. నువ్వు మస్తు అన్నావు. అమ్మో, ఇంకా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. థ్యాంక్ యూ చరణ్. ఇంకేమన్నా చెప్తావా డైలాగ్? ఇంకేమన్నా? ఇంకా మస్తు ఫేమస్ అయినా కానీ చెప్పడానికి అసలేదు. మస్తు ఫేమస్ అయినావు నువ్వు, మొత్తానికి చెప్పనీకి వస్తలేవు. అందరు గుర్తుపడతారు నిన్ను ఏరియాలో వెళ్ళినప్పుడు. ఏమంటారు? చరణ్ బాయ్ చిచ్చా కాక అంటారా? అట్లా అన్నారు. ఏమంటారు? మోడల్ అంటారు. మోడల్ అంటారా నిన్ను? ఏం మోడల్ నువ్వు? బోయంపల్లి సింగర్ మోడల్ అభి. బోయిన్పల్లి సింగర్ మోడల్ అభి నువ్వేనా? అది నేనే. బోయిన్పల్లి సింగర్ మోడల్ అభి. మోడల్ అంటే ఏంటిది? మోడల్ గుండె డలాల్ మోడల్ వచ్చే మోడల్ గుండె డలాల్ వచ్చినని మోడల్ అంటారా బాబు. చరణ్ అంటారా బాబు, అంతేనా? ఇంకేం చెప్తావు? సరే, నిన్ను కొన్ని స్పెల్లింగ్స్ అడుగుతా, నువ్వు ఆ స్పెల్లింగ్స్ చెప్పాలి నాకు. క్యాట్ అంటే ఏంటి చెప్పు. క్యాట్ ఎలిఫెంట్. క్యాట్ అంటే ఎలిఫెంట్. ఎలిఫెంట్ అంటే అహో అంటది. క్యాట్ ఏమంటది చెప్పు. క్యాట్ బో అంటది. క్యాట్ బోబో అంటది. కుక్ ఏమంటది? బో అంటది. కుక్ బోబో అంటది. నువ్వు ఎప్పుడైనా కుక్కతో ఆడినావా? ఆయన ఏమని ఆడినావు? బో అన్న సెకండ్ కూడా ఇచ్చింది. సెకండ్ కూడా ఇచ్చింది. బౌ అని సెకండ్ ఇచ్చింది. ఓకే, దాని తోకలు లాగుతావు ఎప్పుడైనా ఇట్లా? ఇట్లా లాగుతా ఏమడు వాడినాను ఇట్లా ఎత్తుకోమంటుంది. సెకండ్ కూడా ఎత్తుకోమంటే సెకండ్. ఇంకొకటి పావురం చూసినావు? పావురం ఎట్లుంటుంది? పావురం ఇట్లా ఎగురుకుంటా తోకని ఇట్లా మాపుకుంటా పోతాయి. ఇట్లా నువ్వు ఎప్పుడైనా పిల్లి ఇట్లా గోడ మీదకి వెళ్ళి నడవంగా చూసినావా? ఎట్లా నడుస్తుంది? కుంటికాలు నడిచినట్టు ఉంటుంది. కొంతకాలు నడిచినట్టు ఉంటుందా? సో కాకిని చూసినావా? కాకి ఏమని అరుస్తుంది? కాకి కోయిలు ఏమని అరుస్తుంది? సో ఇంకొకటి చరణ్, డీజే కొట్టు 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 అన్నట్టు ఇప్పుడు నువ్వు చెప్పినవి అన్నీ మిక్సింగ్ చేస్తాడు వాడు. ఎప్పుడైనా దయ్యం వేస్తా. అమ్మ, నాకు మస్తు భయం వేస్తుంది. నాకు చాలా భయం వేస్తుంది చరణ్ ఈ మధ్యలో. ఏం చేయాలో చెప్పు. దయ్యాలు వస్తున్నాయి నా దగ్గర కల్లోకి. ఒక మంత్రం చెప్పు. ఓం భీం భీం బిష్. అది నేను చూసే అలా ఫోన్లో చూస్తే అవి కత్త పట్టుకొని వస్తాయి, కత్తిలు. దయ్యాలా? నీ దగ్గరికి వచ్చినాయి ఎప్పుడైనా దయ్యాలు? రాలేవు ఇంతవరకు రాలే. అసలు నీకు దయ్యం అంటే భయమేనా? దయ్యం అంటే నీకు మార్నింగ్ అంటే ఇష్టమా, నైట్ అంటే ఇష్టమా? నైట్ చెరువులా దయ్యాలు ఇట్లా పైన బిల్డింగ్లు అట్లా తిరుగుతాయి. అప్పుడు గల్లు గల్లు అనిపిస్తుంది. గల్లు గల్లు అనిపిస్తుంది. నువ్వు పతంగిలు ఎగిరేస్తావా? ఎగరేస్తా. గణపతి నీ దగ్గర పోతావా? ఎట్లా ఎగిరేస్తావు పతంగి? ఇట్లా డిగిలేసి ఇట్లా పట్టుకుంటా, మాంజతో చక్రితో పర్ర గుంజుతావా? పెన్సిల్ వేసుకుంటా. ఇంకోటి ఉంటాయి మస్తు పతంగి పట్టుకుంటా. మస్తు పతంగి పట్టుకుంటావు. నీకు ఏ పండుగ అంటే ఇష్టం బాగా? పతంగుల పండుగ, సంక్రాంతి, పటాకిళ్ళు, సంక్రాంతి, దీపావళి. మాది బతుకమ్మ ఆడతావా? బతుకమ్మ రాదు. ఎట్లా ఆడతారు బతుకమ్మ ఆడవాళ్ళు? చపాట్లు ఆడుకుంటా. ఒకసారి కొట్టు చూద్దాం ఎట్లా కొడతారు. ఎట్లా ఎట్లా కొడతారు?
ఎట్లా నువ్వు మమ్మీకి బతుకమ్మ ఆడేటప్పుడు పువ్వులు కోసుకపోయి ఇస్తావా? ఇస్తా. చరణ్ నువ్వు ఎప్పుడైనా దొంగతనం చేసినావా? చేసినాం. ఏం చేసినావు? కట్టుకున్న తాళిని. తాళినా? కట్టుకునే తాళిని ఎవరి కోసం? అంజలిని. అంజలి కోసం తాళి దొంగతనం చేసినావు. ఉన్నది ఏది నీ తాళి? ఏది? ఇంటి కార్డు ఉంది. పెళ్ళికి దాచిపెట్టినావా? ఆ, సూపర్. మీ అత్తమామ వాళ్ళు ఒప్పుకుంటారా మరి? మా ఒత్తుకుంటారు. ఎంత ఇస్తున్నారు కట్నం నీకు? అత్తమ్మలు 10 మంది ఇస్తారు. అత్తమ్మలు 10 మంది ఇస్తున్నారు. కట్నం 10 లక్షలు ఇస్తున్నారా? 10 మందిని ఇస్తున్నారా నీకు? అంజలి 10 మంది లాంటి వాళ్ళు పుసుక్కన ఇద్దరు ఒకటేసారి. ఇద్దరు ఒకసారి అంటే అత్త బిడ్డనారా? ఓ గోసామి మామేస్తే అంతాడు మళ్ళీ ఇట్లాంటివి మాట్లాడితే. చరణ్ అసలు అప్పటి నుండి నీ జేబులో ఏమో కనిపిస్తుంది, ఏంటి నాన్న అది? కచ్చిప్పు. అమ్మో, ఎవరి కోసం తెచ్చినావు? నీకోసం. నా కోసం, నీకోసం, నీకోసం. మొత్తం పూల రంగులు పట్టుకొచ్చినావు కదా నాకు. నా కోసం తెచ్చినావు, అంజలికి తెచ్చినావు? అబద్ధం చెప్పకు. అంజలి కోసం తెచ్చిన. అంజలి కోసం తెచ్చినావా? అమ్మా, ఎంత పెట్టి కొన్నావురా? 3000 కొట్టిన. 3000 ఖర్చుపా? చాలా కాస్ట్లీది ఉన్న తమ్ముడు. ఒకసారి తుడుచుకో మంచిగా, అంజలి కోసం నీట్గా తుడుచుకొని తయారుగా. నీతో అందరు దోస్తులు ఆడుకుంటారా వచ్చి రోజు? ఆడుకుంటారు. నిన్నేమన్నా అంటారా, కొడతారా, తిడతారా? ఇట్లా కొట్టారు, దాన్ని చేపిస్తారు. దమ్ చేపిస్తారా? ఏమని? నువ్వు ఎందుకు వస్తలే అవి ఇటు. ఎందుకు వస్తలేవని అంటారా? నీ బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి ఎవరు? అంజలి తప్పితే ఇంకెవరైనా పేరు చెప్పు, దండం పెడతా నీకు. ఇట్లా కాళ్ళు కూడా మొక్కుతాం. అవే. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ చరణ్. మంచి ఇంటర్వ్యూ ఇచ్చినావు. బట్ నీ వీడియోస్ అయితే బాగా నవ్విస్తున్నావు అందరినీ. ఇంకా మంచి వీడియోస్ చేయి, నువ్వు కూడా మంచి ఫేమస్ కావాలి, నీకు కూడా ఎందులోనైనా మంచి అవకాశం రావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చరణ్కి సపోర్ట్ చేయండి. బట్ ఎందుకంటే వాడు స్కూల్ కూడా వెళ్ళడం లేదు కాబట్టి ఎవరైనా స్కూల్ పర్పస్లో కూడా హెల్ప్ చేయాలనుకుంటే చరణ్ కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఏమైనా హెల్ప్ చేయాలన్నా కూడా మా శివ స్టూడియో నుండి చరణ్ని హెల్ప్ చేయండి. సో పర్టికులర్గా చరణ్ని ఇక్కడ దాకా ఇంత సపోర్ట్ చేసి తన వీడియోలు తీసినందుకు సో అభిరామ్కి థ్యాంక్ యూ సో మచ్.